నైని విక్రాంత్ కోమాలో ఉన్న నైని దేహాన్ని బట్టల్లో చుట్టేసి మోసుకు వెళ్తూ ఉంటే, రండి నైని రండి అని పెద్ద బుట్టమ్మ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఉన్నట్లుండి లైట్లన్నీ ఆన్ అయిపోతాయి. అయ్యో ఎవరు అని నయని వాళ్ళు చాలా చుట్టూ చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే సుమన, తిలోత్తమ, వల్లభ హాల్లోకి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఏంటి బుల్లుబావ గారు, ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళారు, ఇదేనా ఆ పని అని సుమన అడుగుతూ ఉంటే, అప్పుడే విశాల్ అక్కడికి వస్తారు. ఏంటిది ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా పోగయ్యారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే నైని విక్రాంత్ మోసుకు వెళ్తున్న ఆ చుట్టేసి ఉన్న చాప లాంటి దాన్ని చూసి, నైని విక్రాంత్ ఏం చేస్తున్నారా మీరు, ఏంటిది మీ చేతుల్లో అని విశాల్ అడుగుతూ ఉంటాడు. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పట్లేరేంటి, మీ చేతుల్లో ఉన్నదేంటి, మోసుకు వెళ్తున్నది ఏంటి అని విశాల్ గట్టిగా అడుగుతూ ఉంటాడు. సరే దానిని ఓపెన్ చేసి చూస్తే సరిపోతుంది కదా అని విశాల్ అంటాడు. పెద్ద బావగారు, అందులో ఏముందో మీరే ఓపెన్ చేసి అందరికీ చూపించేయండి అని సుమన అంటుంది. దాంతో నైని విక్రాంత్ మోసుకు వెళ్తున్న నైని దేహాన్ని కాస్త కింద పెట్టేస్తారు. అప్పుడే అబ్రకదబ్రా అబ్రకదబ్రా అంటూ వల్లభ ఆ దేహానికి అటూ ఇటూ జంపులు చేస్తూ ఉంటాడు. వెంటనే దానిని ఓపెన్ చేయ వల్లభ, ఏముందో లోపల చూద్దాం అని తిలోత్తమ అంటుంది. వల్లభ మెల్లగా ఒక్కొక్క గుడ్డని పక్కకు తీస్తూ ఉంటే మిగతా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి నైని దేహాన్ని అక్కడ ఇంకేమన్నా పెట్టారా